చేసిన అక్క లిక్కర్ స్కామ్లో ఆమె ప్రమేయం ఉందని చెప్పినా లేదు బీజేపీయే కావాలని రాజకీయం కోసం వాడుకొని ఈ కేసుని రాజకీయ కుట్రలో భాగంగా మమ్మల్ని వేధింపులు చేస్తున్నారు తప్ప అది అప్రజాస్వామికం అనైతికం అని చెప్పి మాట్లాడుతూ ఉంటుండే. ఇయ్యాల ఏం చెప్తారు మరి బీఆర్ఎస్ వర్గాలు? ఇవాళ ఏం చెప్తారు మరి? అక్కని తీసుకపోయి బొక్కలో దూసారు కదా, మరి ఇవాళ ఏం మాట్లాడతారు? అది ఇవాళ ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్, బర్నింగ్ న్యూస్, హాట్ న్యూస్. రాష్ట్రంలో రాత్రి జరిగిన అరెస్టుకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా మీ ముందుంచుతాం. అండ్ ఏ పత్రికలో ఎట్లాంటి వార్తలు రాశారో కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఫస్ట్ ఇగో వెలుగు పత్రికకు వస్తే అక్క ఇయ్యాలటికి కూడా ఏదో ఈ తెలంగాణ అక్క అనడం ఇక బంద్ చేస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులు అక్క అన్నాం కానీ ఈ దొంగ అని మాట్లాడితే కరెక్ట్గా ఇన్ని రోజులు అక్క అని గౌరవం ఎందుకు ఇచ్చినామంటే తెలంగాణకి బతుకమ్మ పరిచయం చేసినా అని చెప్పినా, జాగృతం చేసినా అని చెప్పినా నమ్మినము, ఓ ఆడబిడ్డగా గౌరవించినాం. ఇవాళ జైలుకు పోయిన ఆ వ్యక్తిని కూడా అనాల్సిన అవసరం లేదు, మహిళ కాబట్టి ఇన్ని రోజులు అన్నమేమో. కానీ ఇప్పుడు ఈ దొంగ దండాలు పెడుతుంది. ఇప్పుడు కూడా ఈ దండాలు ఏంటిదో చూద్దాం. ఇక కవిత అరెస్టు, లిక్కర్ స్కామ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తరలింపు, తోడుగా ఆమె భర్త అనిల్ వచ్చేందుకు అనుమతి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి కవిత ఇంట్లో సోదాలు, విచారణ. సాయంత్రం 5:20 అరెస్టు చేస్తున్నట్టు ప్రకటన అంటూ నిన్న సాయంత్రం అరెస్టు చేసినటువంటి ప్రకటన ఇది. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ బంజారాహిల్స్లోని కవిత ఇంటికి చేరుకున్న ఈడీ ఆఫీసర్లు అక్కడ సోదాలు జరిపారు. అదే టైంలో కవితను విచారించారు. అనంతరం సాయంత్రం 5:20 ఆమెను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. కవితను అరెస్టు చేస్తున్నామని తెలియజేస్తూ ఆమె భర్త అనిల్కు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారు. ఎందుకు అరెస్టు చేస్తున్నామో వివరిస్తూ 14 పేజీల నోటును కవితకు అందజేశారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో అరెస్టు విషయాన్ని మండలి చైర్మన్కు కూడా తెలియజేశారు. కవితను ఢిల్లీకి తరలించేందుకు ఎయిర్పోర్ట్ వరకు ఎస్కాట్ ఇవ్వాలని, రోడ్డు క్లియర్ చేయాలని లోకల్ పోలీసులను కోరారు. దీంతో కేంద్ర రాష్ట్ర బలగాలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నాయి. రాత్రి 7:30 టైంలో కవితను ఎయిర్పోర్టుకు తీసుకెళ్లిన ఈడీ అధికారులు అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లోకి ఢిల్లీకి తరలించారు. మొత్తానికి ఢిల్లీకి తరలించారు కవితక్క. మళ్ళీ అక్కనే వస్తుంది, ఎందుకంటే ఇన్ని రోజులు అక్క అని పిలిచినాం కదా, ఆ ప్రేమ పోతలేదు. ఈ దొంగని, లిక్కర్ దొంగని, సారా దంద చేసినటువంటి దొంగని ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు. అయితే ఇక ఏడుపులు మొదలైనవి. ఇక దొంగ ఏడుపులు, ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. శుక్రవారం అరెస్ట్ చేస్తారా? మీరు చేసిన అరెస్టులు ఎక్కడ పోయినాయి? మర్చిపోయినట్టు. మీరు గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినా, ఇంకోవరిని అరెస్ట్ చేసినా, మీరు చేసిన వేధింపులు అందరూ చూసిండ్రు. అయితే వాళ్ళు కావాలని ఏం చేయలేదు. ఈడీ విచారణలో భాగంగా సోదాలు జరిపిన తర్వాత, అట్లాంటి గతంలో 3 సార్లు విచారణ జరిపారు. మరి 3 సార్లు ఆమె అటెండ్ అయింది. ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సరైన ఆధారాలు దొరికిన రోజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. పిఎంఎల్ఏ చట్టం ప్రకారము, మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము అందులో దొరికినటువంటి ఆధారాల బేస్డ్గానే అరెస్ట్ చేస్తారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా ఎవ్వరు ఏ పార్టీది కానీ ఏ ప్రభుత్వానిది కానీ ప్రమేయం ఉండదు. ఇది క్రిస్టల్ క్లియర్. ఇక్కడ కాంగ్రెస్ది కానీ అక్కడ బీజేపీది కానీ వీటిని వేట కుక్కల్లాగా ఈడీని, సిబిఐని, ఏసీబీని, ఈ సంస్థల్ని అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటిని కూడా వేట కుక్కల్లాగా వాడతారు మోడీ అని చెప్పి బీజేపీ వాడుతుందని గతంలో కేటీఆర్ చాలాసార్లు అన్నాడు. కానీ అదంతా తప్పు, శుద్ధ అబద్ధం. అది ఈరోజన్నా తెలుసుకోవాలి. సోయి రాదిగళ్లకు. ఇదే వార్త పూర్తిగా చూద్దాం. రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా. గేటు తోసుకొని లోపలికి వెళ్ళిన కేటీఆర్, హరీష్. గేటు తోసుకొని కాదురా బై, గట్టిగా పలగొట్టిపోనుంటారు అయిపోతుండే. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. వారెంట్ చూపించడంతో సైలెంటు. మూసుకున్నారా? అన్నీ మూసుకున్నారా? వారెంట్ చూపిస్తే మరి ఎందుకు ఇదంతా ఓవర్ యాక్షన్? ఆమె అందులో ప్రమేయం ఉందని ఈడీ 3 సార్లు విచారించి 4వ సారి విచారిస్తుందని తెలిసినాక కూడా ఈ సోయిలేని సన్నాసులు వారెంట్ చూపిస్తే మూసుకున్నారు. మరి అదేదో మొదలు మరి ఈడీ అధికారులతో వాగ్వాదం ఎందుకు పెట్టుకోవాలి? ఆయన మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు అయినట్టుంది, బంజారాహిల్స్ పిఎస్లో. గేటు దోసుకొని పోయారట. ఇంకా వేరే ఏ పత్రికలు ఎట్లా